హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త వ్లాగ్, ఫ్రెష్ స్టార్ట్. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది మా గేట్ లైట్ అనమాట. దాని పక్కన ఒక పెద్ద చెట్టు లగడం వల్ల ఆ రోడ్డు మీద అసలు లైట్ పడటం లేదు. సో ఆ చెట్టుని కొట్టేయాలి. మేబీ ఈరోజు కాదు. సో ఇవి గోంగూర విత్తనాలు నాటుతున్నాను. అవి అలాగా నేల మీద వేసేసి మళ్ళీ శాండ్ని అప్ అండ్ డౌన్ చేస్తే సరిపోతుంది అనమాట. అప్ అండ్ డౌన్ చేసి వాటర్ పెడితే సరిపోతుంది. వేసేసాక అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, సో దట్ అవి సాయిల్ లోపలికి వెళ్తాయి అన్నమాట. ఇవి తోటకూర విత్తనాలు, సేమ్ ప్రొసీజర్. ఇవి కూడా అలాగా పైన వేసేసి సాయిల్ని అప్ అండ్ డౌన్ చేసేసి వాటర్ పెడితే సరిపోతుంది. చాలా చిన్న సీడ్స్, అవి చాలా చిన్నగా ఉంటాయి. సో ఇది నా మల్లి చెట్టుకి వాటర్ పెడుతున్నాను. గైజ్, మీరు ఏదైనా ఒక ఇండోర్ ప్లాంట్ అయినా ఒకటి పెంచండి. అది పెట్టకంటే చాలా బెటర్. దాన్ని కేర్ చేయడం, దానికి వాటర్ వేయడం, ఇదంతా చాలా మైండ్ రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది అనమాట. సో చాలామందికి ఇలాగా ల్యాండ్స్ ఉండవు. చాలామంది సిటీస్లో ఉంటారు కాబట్టి ఒక చిన్న మొక్క మీ టేబుల్ మీద పెట్టుకోండి. సో నా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక ట్యాంక్ కంప్లీట్గా పెయింట్ వర్క్ అయితే అయ్యింది. ఇంకొక ట్యాంక్ కూడా ఈరోజు నేను స్టార్ట్ చేసేస్తున్నాను. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అటువంటి ట్యాంక్ అనమాట. సో ఇది 1/200 స్కేల్ అనమాట. సో ట్యాంక్ అయిన వెంటనే చిన్న స్నాక్ తిన్నాను. ఇది నువ్వులతో చేసిన చెక్కి, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ లంచ్కి ఏంటంటే అన్నం, సాంబార్ అండ్ ఇది రాడిష్, పొటాటో, బ్రింజాల్ అన్నీ వేసిన కర్రీ అనమాట. అందులో ఒక ఎగ్ కూడా వేసామన్నాను మమ్మీని. ఒక ఎగ్ బాయిల్ చేసి వేసామమ్మా అని అన్నాను. సో చేశారు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్గా పెద్ద గోధుమ నూక హల్వా చేశారండి. హల్వా కాదు, పాయసంలా చేశారు. చాలా టేస్టీగా ఉంది ఇది కూడా. ఈరోజు అంతా వర్క్ అయితే నేను నాన్ స్టాప్గా పెయింట్ వర్క్ అయితే చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం నా టేబుల్ దగ్గర స్పెండ్ చేశాను. ఈవినింగ్ అయ్యేసరికి అమ్మమ్మ అలాగా పిచ్చి మొక్కలు గట్రా అన్నీ ఎండిపోతే వాటికి మంటలు పెట్టారనమాట. సో ఇంకా అప్లోడ్ చేయాలని చెప్పి నేను సెంటర్కి బయలుదేరాను. మా ఇంటి దగ్గర అంత నెట్వర్క్ స్పీడ్ ఉండదు అప్లోడ్ చేయడానికి. సో నేను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేస్తాను ఉంటాను అనమాట ఎవ్రీడే. సో రిటర్న్ వచ్చాక ఎందుకు ఈరోజు అంతా కొంచెం వర్కే చేశాను కదా, కొంచెం రిలాక్స్ అవుదాం, కుకింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకోసమని అమ్మ ఈరోజు డిన్నర్కి నూడిల్స్ చేస్తానని చెప్పాను. సో మ్యాగీ తెచ్చుకున్నాను, ఎగ్స్ తెచ్చుకున్నాను, వెజిటబుల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో మొత్తం రెడీ అయ్యాగా ఉన్నాను. ఆనియన్స్ కోస్తుంటే మామూలుగా కళ్ళలో నుండి వాటర్ రాలేదు. మామూలుగా కాదు, అలాగా చాలా ఘాటుగా ఉన్నాయి అన్నమాట ఉల్లిపాయలు. సో మొత్తానికి కట్ చేసేసాను. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి ఇది. జస్ట్ 1 స్పూన్ ఆయిల్తో చేస్తున్నాను అనమాట. ఎవ్రీ టైం నేను చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువైపోతుందని చెప్పి ఈసారి ఓన్లీ 1 స్పూన్, ఇంకెక్కువ ఏం ఆయిల్ వాడలేదు. మీరు చూస్తున్నారు, అసలు ఆయిల్ కింద కనబడటం లేదు చూడండి. ఆయిల్ అంతా ఆనియన్కే ఉంది కానీ అసలు సర్ఫేస్లో లేదు. సో టొమాటో వేసేసాను, మిర్చి కూడా వేసేసాను. అవన్నీ కొంచెం బాగా దగ్గరికి అయ్యాక ఎగ్స్ వేసేయడమే. సో 5 ప్యాకెట్స్ చేస్తున్నాను. సో 5 ఎగ్స్ వేసాను అనమాట. సో కెమెరా యాంగిల్ అయితే మార్చాలని అర్థమైంది. సో నెక్స్ట్ టైం నుండి కెమెరా యాంగిల్స్ మారుస్తాను. కొంచెం అలా కలిపిన తర్వాత సాల్ట్, మిర్చి పౌడర్ అండ్ కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి ఇంకంతే, అయిపోయినట్టే.
ఏంటంటే నేను ఫస్ట్ ఇలాగ గుడ్డు ఉక్కురులా చేస్తానన్నమాట. ఇదంతా చేసేసాక దీన్ని పక్కన పెడతాను. దీన్ని పక్కన పెట్టి సేమ్ కళాయిలో నేను నూడిల్స్ బాయిల్ చేస్తానన్నమాట. సో సేమ్ కళాయిలో వాటర్ వేసాను. ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసాను 5 ప్యాకెట్స్కి. సో మ్యాగీ కూడా ఓపెన్ చేసి వేసేసాను అందులో బాయిల్ చేయడానికి. సో అన్నీ 5 ప్యాకెట్స్ వేసేసాను. అవంతా బాయిల్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోద్ది అనే టైంకి ఎగ్ వేసేయాలన్నమాట. అందులో ఎగ్ వేసేసి ఇంకా బాగా కలిపేయాలి. ఎగ్ బాగా కలిపేసి మసాలా వేసి ఇంకా అలాగా టర్న్ చేస్తే సరే అయిపోయింది అనమాట. అలా కలిపిస్తే అయిపోయింది, రెడీ అయిపోయింది ఎగ్ నూడిల్స్. ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఇలా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇది నేను చేస్తున్నప్పుడే నేను నా ఫియాన్సీతో కాల్ మాట్లాడుతున్నాను. తను కూడా నూడిల్సే చేస్తుందట. సో ఇంకేమీ నువ్వు చేస్తున్న వీడియోస్ కుకింగ్ కూడా వీడియోస్ తీయు, నేను నా వ్లాగ్లో పెడతాను అన్నాను. సో తను షేర్ చేసింది. సో నెక్స్ట్ క్లిప్పింగ్స్ అయితే తను వస్తాయి. సో వాళ్ళ ఊరి నుండి పనస పండు వచ్చిందట. సో అవి రిమూవ్ చేస్తున్నారు. మన వ్లాగ్లో పెడదామని చెప్పేసి పెట్టాను. నేను మిస్ అయిపోయాను. సేవ్ పనసతోను. నేను మ్యాగీ చేశాను, తనేమో ఇప్పి కుక్ చేసింది అనమాట. తను కూడా సేమ్ మళ్ళానే ఎగ్స్తో చేసింది. బట్ రెసిపీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. నాకు అసలు ఆ రెసిపీ వీడియోస్ అయితే పంపింది కానీ ఎలా చేసింది ఏమీ నేను కూడా కనుక్కోవడం మర్చిపోయాను. సో ర్యాండమ్గా అలాగా వీడియోస్ పెట్టాను. బట్ రెసిపీ అప్డేట్ చేస్తాను నీట్గా. ఆ రెసిపీని నేను కుక్ చేసి ఒక మంచి వ్లాగ్లో షూట్ చేస్తాను. మోస్ట్లీ మళ్ళానే సో ఎగ్ ఎప్పుడు వేసింది అనేది నాకు డౌట్ అనమాట. కనుక్కొని నేను చేస్తాను. కాకపోతే తను ఒక చాలా మంచి టిప్ ఇచ్చింది. ఆ టిప్ ఏంటంటే నేను ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేశాను కదా, తను అలా చేయలేదన్నమాట. తను ఏంటంటే మొత్తం నూడిల్స్ అయిపోయిన తర్వాత పైన అలా ఆనియన్స్ వేసింది అనమాట. సో దట్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఇంకా యూజ్ అవ్వదు అనమాట. సో ఆనియన్స్ వేపలేదు కాబట్టి అక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు. ప్లస్ ఆనియన్ కూడా పచ్చి ఆనియన్ కూడా అది కూడా మంచిదే అని చెప్పేసి నాకు బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం ఆ రకంగా యూజ్ చేస్తాను ట్రిక్. సో గైస్ ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.